కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ ఫలించిన దేశయాటన. విశాల దేశాన్ని జయదేవుడనే రాజు పాలించేవాడు. విక్రముడు ఆయన కుమారుడు. విక్రముడు యువరాజుగా పట్టాభిషిక్తుడవగానే తండ్రితో, రాచరికపు బాధ్యతలు స్వీకరించే ముందు నేను దేశయాటన చేయదలిచాను, దీవించి పంపించండి అన్నాడు. జయదేవుడు నవ్వి, మారువేషంలో ప్రజలలో ఒకటిగా కలిసిపోయి వారి కష్టసుఖాలు తెలుసుకోవడం కోసం దేశయాటన చేయటం అనాదిగా వస్తున్న ఆచారం. దేశయాటన చేస్తున్నప్పుడు ప్రమాదం ఏర్పడవచ్చు. మారువేషపు దేశయాటన కంటే యువరాజు హోదాలోనే దేశమంతా తిరిగిరా అన్నాడు. విక్రముడు యువరాజునని చెప్పుకోకుండా ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న అనుభవంతో భవిష్యత్తులో తండ్రిలాగానే తాను కూడా మంచి రాజుననిపించుకుంటానని, అందుకు తగిన సమయం ఇదేనని తండ్రిని ఒప్పించి దేశయాటనకు బయలుదేరాడు. విక్రముడితో పాటు మంత్రి కొడుకు వివేకవర్మ కూడా బయలుదేరాడు. ఇద్దరు సామాన్యుల్లా వేషాలు ధరించి గుర్రాల మీద చాలా దూరంగా ఉన్న అనేక జనావాసాల్లో 1 నెల రోజుల పాటు పర్యటించారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరాలు సమకూరుతున్నాయి. తన తండ్రి పాలన అద్భుతంగా ఉన్న కారణం వల్లనే ప్రజలు ప్రయాణికుల పట్ల ఇంత ఆదరాభిమానాలు చూపుతున్నారని యువరాజు విక్రముడు సంతోషించాడు. మరొక 1 నెల రోజులు గడిచాక విక్రముడు, వివేకవర్మ రాజధానికి తిరిగి ప్రయాణమై సాయంకాలానికి ఒక అడవి ప్రాంతానికి చేరుకున్నారు. విక్రముడు దగ్గరలో ఉన్న ఒక రాతి గట్టుపైకి పోయి దూరంగా చూస్తూ, ఇక్కడికి కనుచూపు మేరలో ఏదో కట్టడం కనిపిస్తున్నది. బహుశా అది పాడుబడిన ఇల్లు గాని ఏదైనా పాతకాలపు దేవాలయమైనా కావచ్చు. ఈ రాత్రికి అక్కడ ఆగిపోదాం అన్నాడు. ఇద్దరూ కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నిజంగానే అది ఒక చిన్న దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. ద్వారానికి ఇరువైపులా 2 అరుగులు ఉన్నాయి. వాళ్ళు గుర్రాలను మేతకు వదిలేసి చెరొక అరుగు మీద కూర్చున్నంతలో ఒక ఒంటెద్దు బండి వచ్చి ఆలయం ముందు ఆగింది. అందులోంచి ఆలయ పూజారి పెద్ద పళ్ళెంతో దిగాడు. పూజారి ఆలయం లోపలికి వెళ్లి మంత్రాలు చదివి అమ్మవారికి నైవేద్యం పెట్టి బయటకు వచ్చి వాళ్ళిద్దరి వివరాలు అడిగాడు. వాళ్ళు తాము బాటసారులమని చెప్పగానే పూజారి వాళ్ళకేసి పరీక్షగా చూసి చిన్నగా నవ్వాడు. తరువాత పూజారి వాళ్లతో, ఈ ఆలయంలోని అమ్మవారి పేరు చందన. ఈ చిట్టడివి ప్రాంతంలో చందన వృక్షాలు ఎక్కువ. ఈ చిట్టడివిపై రాజగురువులు వారివే సర్వహక్కులు. ఇక్కడి నుంచి నడిస్తే అరగంటలో మా గ్రామం చేరుకోవచ్చు. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి. మా రాజగురువు గారి తమ్ముడు ఈ దేవాలయానికి ధర్మకర్త. నేను రాజగురువు పినతండ్రి కొడుకును. రాజనీతి శాస్త్రాన్ని చదువుకున్నాను. నాకు రాజాదరణ లభించేంత వరకు వేచి ఉండమని రాజగురువు ఈ పూజారి పదవి ఇచ్చాడు అన్నాడు. పూజారి కోరగా విక్రముడు, వివేకవర్మ అతడి వెంట గర్భగుడిలోకి వెళ్లారు. రక్తచందనం కలపతో మలచపడ్డ చందన మాత అమ్మవారి విగ్రహం ప్రసన్నంగా ఉంది. యువరాజు, మంత్రి కొడుకు భక్తిగా నమస్కరిస్తూ కళ్ళు మూసుకున్నారు. చందనమాత భావి మహారాజును, మంత్రిని ఆశీర్వదిస్తోంది అన్న పూజారి మాటలు విని కళ్ళు తెరచి ఆశ్చర్యంగా, ఏమిటి మాట్లాడుతున్నారు అని పూజారికేసి కోపంగా చూశారు. పూజారి తొణక్కుండా, ప్రభువులు కోపగించుకోకండి. నేను రాజనీతి శాస్త్రాన్ని చదివానని చెప్పాను. రాజు కొలువులో చేరాలనుకుంటున్నాను. మీరు దేశయాటనకు బయలుదేరిన యువరాజు, మంత్రి కుమారుడని ఊహించడం నాకు పెద్ద కష్టమైనది కాదు. మీ ప్రవర్తనలో రాజసం స్పష్టంగా కనిపిస్తున్నది. పంచకళ్యాణి గుర్రాల మీద బయలుదేరిన మీరు యువరాజే ఎందుకు కాకూడదని ఊహించాను అన్నాడు. పూజారి మేధాశక్తికి విక్రముడు, వివేకవర్మ అబ్బురపడ్డారు. పూజారి వాళ్లతో వినయంగా, దేశయాటన ప్రధానోద్దేశం పరిశీలన. ఆ తరువాత వాటిలోని మంచి చెడులను గ్రహించి పరిపాలనలో ఎంతవరకు అమరుపరచాలన్నది వివేకం మీద ఆధారపడి ఉంటుంది. సంప్రదాయం అంటూ దేశయాటన చేయాలని బయలుదేరిన మిమ్మల్ని మహారాజు గారు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీకు తెలియకుండా మిమ్మల్ని ఆపదల పాలు కాకుండా రాజుగారు తగిన ఏర్పాట్లు చేసే ఉంటారు. అందుచేత మిమ్మల్ని గుర్తుపట్టినా పట్టనట్లు నటిస్తారు. స్వదేశంలో మీరెవరో నాలాగే చాలా మంది మిమ్మల్ని గుర్తుపట్టి ఉంటారు అన్నాడు. విక్రముడు అవునన్నట్లు తల ఊపి, మొదట్లో మిమ్మల్ని సామాన్య పూజారిగా భావించాను.
ఇప్పుడు మీ దగ్గర నేర్చుకునే రాజనీతి శాస్త్ర విషయాలు చాలా ఉన్నాయనిపిస్తున్నది. నేను, మంత్రి కుమారుడు వివేకవర్మ మీ గ్రామంలోనే కొన్ని రోజులు ఉంటాము. మాకు రాజనీతి విషయాలను గురించి అవగాహన కలిగించండి అని కోరాడు. తర్వాత బండిలో పూజారి, గుర్రాల మీద విక్రముడు, వివేకవర్మ చిట్టడవిలో ప్రయాణం చేసి పూజారి ఉండే గ్రామంలో ప్రవేశించారు. ఇంటి ముందు పంజరంలో ఉన్న చిలకల జంట పూజారితో పాటు లోపలికి వస్తున్న యువరాజును, మంత్రి కుమారుణ్ణి చూసి రండి రండి అని ఆహ్వానించి, అమ్మగారు, గురువుగారు ఎవరినో అతిథులను ఇంటికి తీసుకువచ్చారు అని పలకసాగాయి. మీ గురువు గారికిది కొత్త అలవాటు కాదుగా. రాత్రివేళ చిట్టడవిలోని అమ్మవారి ఆలయం దగ్గర ఎవరున్నా ఇలాగే వెంటబెట్టుకు వస్తారు. చిలుకలకు పలుకులు నేర్పారు గాని 4 ఎకరాల పొలమైనా సంపాదించటం నేర్వలేకపోయారు అంటూ పూజారి ఇల్లాలు బయటికి వచ్చింది. ఆమె విక్రముణ్ణి, వివేకవర్మను చూసి కాస్తంత ఆశ్చర్యపోయి ఏదో అనబోయేంతలో విక్రముడు, చిలుకల చేత కూడా మాట్లాడించగల గొప్ప గురువు ఈయన. వీరి వద్ద మేం కోరుకుంటున్న విద్య నేర్చుకోవటానికి వచ్చాం. ఆదరించి మీ ఇంట ఉండనివ్వాలని కోరుతున్నాం అన్నాడు. ఆ మాటలకు గురుపత్ని నవ్వి, రాజగురువుకు పూజారి గారు పినతండ్రి కొడుకు. అన్నగారు తనకు కొలువిప్పిస్తాడని ఈయన గారి ఆశ. మీలాంటి శిష్యులను చేర్చుకుని చదువు చెప్పి ఉంటే ఈ పాటికి భుక్తి కోసం ఇలా పూజారిగా ఉండవలసిన అవసరం కలిగేది కాదు. రాజగురువుగా తనకు పోటీ రాగల తనను కొలువులో ఏనాటికి చేరనీయడని తెలిసి కూడా అన్ననే నమ్ముకున్న ఈయన దగ్గర మీరేం నేర్చుకుంటారు అన్నది. రాజనీతి అన్నారు యువరాజు, మంత్రి కుమారుడు ఒక్కసారి. పూజారి భార్య పక్కున నవ్వి, రాజు తనకు నచ్చిన మనిషిని చేరదీసి పదే పదే సలహాలను అడుగుతాడు. ప్రజల రాజాశ్రయం ఉన్నవాడిని చూసి అతడు గొప్పవాడనుకుని తమ శక్తి సామర్థ్యాలను మర్చిపోయి ఉపకారం చేసి పెట్టమని ఆశ్రయిస్తారు. అప్పుడు ఆయన ప్రతిభ ఉన్న వ్యక్తిని రాజును కలవనీయకుండా మర్రి చెట్టు నీడలోని మొక్కలాగా తన నీడలోనే అణిచివేస్తాడు. మర్రి చెట్టు నీడలోని ప్రతిభావంతులను గుర్తించగల మహారాజును తయారు చేయగలగాలని రాజనీతి చదువుకుని రాజు కొలువు కోసం పూజారిగా మారిన ఈ పూజారి గారు మీకు చెప్పే రాజనీతి ఏమిటో మరి అన్నది. భార్య ఇలా మాట్లాడుతుంటే పూజారి చిరునవ్వుతో మౌనంగా యువరాజు, వివేకవర్మ కేసి చూస్తూ ఉండిపోయాడు. విక్రముడు, దేశయాటన అని నాకు తెలియజేసిన మీకు నా కృతజ్ఞతలు. పూజారి గారి వంటి గురువుల సహాయంతో రాజనీతి నేర్చుకుంటాను. రానున్న నా పరిపాలనలో వారి సలహాలు తీసుకుంటాను అన్నాడు. ఆ తరువాత పూజారినే కాదు, అన్ని రంగాల నుంచి మేధావులను విక్రముడు స్వయంగా వెళ్లి కలుసుకుని మరీ కొలువులో ఆహ్వానించి తండ్రి తర్వాత మంచి పరిపాలకుడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.